సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్కి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనున్నారు. ఇప్పటికే టాప్ 5లోకి వచ్చేసారు. మరి విన్నర్కి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొంది. ఎవరు విన్నర్ అవుతారు, ఈ టాప్ 5 నుంచి టాప్ 3లోకి ఎవరు వస్తారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు స్టూడియోలో. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, సో ఈ టాప్ 5లో ఆ 5 మెంబర్స్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఎవరు టాప్ 3లోకి రావచ్చు అని అనుకుంటున్నారు మీరు? సో టాప్ 5లో ఇప్పుడు మనకి ఆర్డర్ వైజ్గా చూస్తే ప్రస్తుతానికి అన్అఫిషియల్ పోలింగ్స్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. కళ్యాణ్ అంటే కామనర్. సో బేసిక్లీ టాప్ 5 కూర్పు ఎలా ఉందంటే, ఇద్దరు కామనర్లు, ఇద్దరు టీవీ ఆర్టిస్టులు, ఒకప్పటి హీరోయిన్ అనుకోండి. సో ఎవరు ఆవిడ 5th పొజిషన్లో ఉంది, సంజన గల్రాని. మనకి బుజ్జిగారి సినిమాలో చూస్తుంటారు కదా ఆవిడ. సో ఆవిడ కొంచెం కాంట్రవర్షియల్గానే మన బిగ్ బాస్లోకి ఎంటర్ అయింది. ఆవిడకి అంతకుముందు ఒక డ్రగ్స్ బేస్డ్ కేసు ఏదో అయ్యి తర్వాత దాని నుంచి బయటపడి నిర్దోషిగా వచ్చిన తర్వాత ఎంతైనా జనాలు రకరకాలుగా అంటుంటారు, వదిలే డబ్బులు ఇచ్చి క్లియర్ చేసుకుంటారు, ఇట్లాంటి మాట్లాడతారు కదా. బట్ షీ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్. ఆవిడ బిగ్ బాస్లో ఇన్ని వారాలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేకుండా, అంటే ఒకవేళ నిజంగానే అటువంటి అలవాటు ఉండుంటే ఆవిడకి అన్నాడు సర్వైవ్ అవడం అనేది ఒక డ్రగ్ అడిక్ట్కి ఇంపాసిబుల్. సో షీ ప్రూవ్డ్ ఏ పాయింట్. ఇన్నాళ్ళు 13 వారాలు అలా ఉండి దట్టు హ్యాపీగా ఎటువంటి రూడ్నెస్ లేకపోతే కుచించుకుపోయే స్వభావాలను చూపించకుండా షీఈస్ ప్లేడ్ గుడ్. సో నంబర్ 5లో ఆవిడ ఉంది. సో ఈవిడకి ఉన్న నా దృష్టిలో ఒక మైనస్ ఏంటంటే, అంటే బిగ్ బాస్ అనేది ఎంత క్రేజ్ ఉంది జనాల్లో అండాన్ని చూపించుకోవడానికి బిగ్ బాస్ ఇటువంటి వాళ్ళని ఏరికోరి ఎంపిక చేస్తాడేమో అనిపిస్తుంది. ఆవిడకి 5 నెలల బాబు. ఒక తల్లి పాలివ్వాల్సిన బిడ్డను పెట్టుకొని పక్కన పెట్టి బిగ్ బాస్కి వస్తుంది అంటే, మా బిగ్ బాస్ క్రేజ్ ఎంత ఉందో చూసుకోండి అని చెప్పడం. అండ్ మేబీ బిగ్ బాస్కి ఇటువంటిది గట్టిగా నచ్చుతుందేమో. ఎందుకంటే నా సీజన్లో 8లో నేను వెళ్ళేటప్పుడు కూడా మా ఆవిడ షీజ్ ప్రెగ్నెంట్ అండ్ 9th మంత్లో ఉంది, ఇంకొక 2 వీక్స్లో డెలివరీ ఉంది. నేను అడిగాను, ఏంటి నాకు చూపిస్తారా, డెలివరీ అయినప్పుడు నన్ను ఒక రోజైనా సరే పర్మిట్ చేస్తారా అని. బీయింగ్ ఎ మ్యాన్ నాకే చూడాలనిపిస్తుంది, ఆ టైంలో ఉండాలనిపిస్తుంది పక్కన. బట్ ఒక తల్లికి అయితే ఇంకా కంపల్సరీ షీ హ్యాస్ టు స్టే కదా. అటువంటి టైంలో తను బిగ్ బాస్ని చూస్ చేసుకొని బిడ్డను వదిలేసి అక్కడ వచ్చి ఆడుతుందంటే దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ బిగ్ బాస్. కానీ ఇట్ షుడ్ నాట్ సెట్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్ జనాల్లో. అంటే బిగ్ బాస్ కోసం పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేస్తున్నారా తల్లులు. సరే ఓ 2-3 ఏళ్ళ బాబుని అంటే ఓకే, బట్ 5 నెలల బాబు అంటే దట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఎవరన్నా సరే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేస్తే ఇది చైల్డ్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి. బిడ్డ హక్కు, కరెక్ట్, ఆవిడ ఇష్టం కాదు, బిడ్డ హక్కు. అది ఎవరు వేయలేదు, సో సాఫీకి వెళ్ళిపోయింది. బట్ అది పక్కన పెడితే ఆవిడ గేమ్ ఇప్పటి వరకు కూడా చాలా మంచి ట్విస్ట్లు ఇస్తూ, ఇనిషియల్గా కొంత నెగిటివ్గా స్టార్ట్ అయ్యి దొంగతనాలు, అబద్ధాలు, చీటింగ్లు ఇవన్నీ చేసి బిగ్ బాస్లో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి తర్వాత వ్యాలిడ్ పాయింట్స్ జనాల్లో ఏవైతే అనుకుంటున్నారో అవి కంటెస్టెంట్స్ మీద నామినేషన్స్లో పెట్టి వాళ్ళ జనాల మన్నన చొరవని ఆఖరికి షీ హ్యాస్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్. అలా ఆవిడ రీతు మీద పెట్టిన నామినేషన్ కావచ్చు, అలాగే తనూజు మీద పెట్టిన పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో కొంచెం గట్టిగా అది అలా అడుగు అని ఆవిడ్ని కొంచెం గట్టిగా బూస్ట్ ఇచ్చి టాప్ 5లోకి వెళ్ళేట్ చేసింది. అన్నిటికంటే మొత్తం బిగ్ బాస్ సీజన్లోనే హైలైట్ అయిన విషయం ఏంటంటే, నాగార్జున గారు ఎప్పుడైనా సరే ఒకళ్ళ మీద కోప్పడి గేట్లు తెరుస్తున్నాను వెళ్ళిపో, మా సీజన్లో కూడా అన్నారు ఇట్లా, అంతకు ముందు ఒక సీజన్లో కూడా అన్నారు గేట్లు తెరుస్తున్నాను వెళ్ళిపో, యూ డిడ్ సమ్ మిస్టేక్ అంటే వెంటనే అందరూ కాళ్ళ మీద పడిపోయి బిగ్ బాస్ క్షమించు అని చెప్పి అన్నవాళ్లే తప్ప సరే వెళ్ళిపోతాను అని చెప్పిన దమ్మున్న ఏకైక మహిళ కాదు అసలు కంటెస్టెంట్ ఆవిడే సంజన. సో ఆ రకంగా ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అంత డేర్ ప్రదర్శించిన తర్వాత జనాలు ఆవిడ నెత్తిన పెట్టుకున్నారు. ఓటింగ్లో ఎక్కడో ఉన్న ఆవిడే బాగా పెరుగుతూ వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ సంజన. బట్ స్టిల్ షీఈ్ ఆన్ 5th. నెక్స్ట్ పొజిషన్లో మనకు వస్తున్నారు డెమాన్ పవన్. రీసెంట్గా అంటే తన ఆటలో మంచి చొరవ చూపిస్తాడు, ధైర్యంగా ఆడతాడు, పాయింట్లు కూడా బాగానే పెడతాడు, ఫెయిర్గా ఉంటాడు, ఎక్కడ డ్రామాలు చేయలేదు,
పాలిటిక్స్ చేయలేదు, నీట్గా ఆడుకుంటూ వస్తున్నాడు. బట్ డెమాన్ పవన్కి ఫస్ట్ నుంచి నెగిటివ్ అవుతున్న ఆస్పెక్ట్ ఏంటంటే రీతు చౌదరితో ఉన్న ఆ బాండింగ్. సో అది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కన్నా కొంచెం ఎక్కువ, లవ్ కన్నా కొంచెం తక్కువ అన్నట్టుగా, అదొక రెడ్ లైన్ కాదు, గ్రీన్ లైన్ కాదు, ఒక ఎల్లో లైన్ అన్నట్టుగా చిత్రీకరిస్తూ వాళ్ళు అలా ముందుకు తీసుకెళ్లారు. బట్ ఇట్ డింట్ గో వెల్ విత్ రూరల్ ఆడియన్స్. బీసీ సెంటర్స్లో జనాలు దాన్ని మెచ్చరు. మేబీ పాష్ కల్చర్లో ఓకే ఒక హగ్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఓకే అనుకోవచ్చు, కానీ బట్ ఈ కెమిస్ట్రీ జనాలు పెద్ద మెచ్చల. ఆ రకంగా మనోడికి మైనస్ అవుతూ 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 టాప్లో ఉండాల్సిన వాడు కొంత దిగాడు. ఎప్పుడైతే రీతు చౌదరి వెళ్ళిపోయిందో అప్పుడు కాస్త మనోడు గేమ్లో ఫోకస్ అవుతూ ఈ వారం నిజంగా చెప్పాలంటే అందరిలోకి మనోగాడు దమ్మున్న పెర్ఫార్మెన్స్ చేసింది ఎవరైనా అంటే డెమాన్ పవన్. ఇక్కడ డెమాన్ పవన్కి రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత తన ఫ్యాన్స్ ఓట్లు కూడా గట్టిగా తనకి ఏమని చెప్తున్నప్పుడు ఆ రకంగా డెమాన్ పవన్కి ఇంకా పుష్ వస్తుంది. బట్ స్టిల్ హీఈస్ ఇన్ నంబర్ 4 పొజిషన్. బట్ ఈ వారంలో నంబర్ 1 ఎవరయ్యా ఉన్నారంటే అది డెమాన్ పవన్ అని చెప్పచ్చు. తను ఆడిన ఆట తీరికి ఫిదా అయిపోయాడు. నెక్స్ట్ కమ్స్ ద ఎంటర్టైనర్ ఆఫ్ ద షో. ఇప్పటిదాకా టోటల్ షోలో ఎంటర్టైన్మెంట్ జోకులు వేసుకుంటూ సరదాగా ఎవరిని హర్ట్ చేయకుండా అలా తామరాకు మీద నీటి బిందువులాగా ఏ పాపం అంటకుండా అలా వచ్చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యుయల్. నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్ టాప్ 1 కంటెస్టెంట్గా ఉండదు, నంబర్ 1 పొజిషన్లో ఉండాల్సిన ఇమాన్యుయల్ నంబర్ 3కి రావడానికి కారణం ఏంటంటే ఇతను కొంత సేఫ్ గేమ్ ఆడేవాడు. ఎందుకంటే ఏమో ఎలిమినేట్ అయిపోతామన్న ఆ భయంతో నిజానికి గేమ్ బాగున్నా కూడా నామినేషన్స్లోకి రెగ్యులర్గా రాకపోవడంతో ఒకే ఒకసారి నామినేషన్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇన్నాళ్ళు రాకపోవడం అనే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు తనుజని తీసుకుంటే ప్రతి వారం నామినేషన్లో ఉంటుంది. సో దట్ విల్ బి ఏ పాజిటివ్. ఈయనకి అదే నెగిటివ్ అవ్వడం వల్ల నంబర్ 3 పొజిషన్లోకి ఆయన ఉన్నాడు ఇప్పుడు. బట్ స్టిల్ ఏ రకమైన కాంట్రవర్సీ లేకుండా, ఏ రకమైన ఇప్పుడు కళ్యాణ్ అనుకోండి తనుజ్ చుట్టూ తిరుగుతున్నాడు, తనుజ్కి పప్పెట్లాగా మారాడు. డెమాన్ పవన్ అనుకోండి ఇంతకుముందు రీతుతో తిరిగాడు, ఇట్లాంటివి. ఈయన మీద అటువంటి కాంట్రవర్సీలు లేవు, మొత్తం చాలా క్లీన్గా అవుతుంది. ఆల్ ద కాంట్రవర్సీ హీ హ్యాడ్ వాజ్ వెన్ ఆయన మాస్క్ మెన్ హరీష్ ఉన్నప్పుడు రెడ్ ఫ్లవర్ అను ఇట్లాంటివి చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఈయన ఒకటి ఉన్నాడని ఆయన ఒకటి ఉన్నాడని ఇద్దరిని తీసేదో చెప్పారు. దట్ ఈస్ నథింగ్. స్టిల్ ఇమాన్యుయల్ ఈజ్ అ విన్నర్ మెటీరియల్. నంబర్ 3. ఇప్పుడు నంబర్ 2కి వచ్చేస్తే ఇట్ ఈస్ తనుజ. మొన్నటి దాకా నంబర్ 1 పొజిషన్లో ఉన్న తనుజ డౌన్ అయ్యి నంబర్ 2 పొజిషన్లోకి రావడానికి కారణం ఏంటంటే కళ్యాణ్కి ఒక కామనర్ కోణంలో జనాల్లో మద్దతు గట్టిగా ఉంది. అతను ఆడిన ఆట తీరు కావచ్చు, అలాగే దీనికి తోడుకొని పొలిటికల్ అండ్ క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ ఇంకా రకరకాల ఇవి కూడా అతనికి హెల్ప్ అవుతుంది. నంబర్ 1 రీజన్ ఏంటంటే సరే తనుజ గురించి మాట్లాడదాం ఫస్ట్, తర్వాత కళ్యాణ్ గురించి వస్తాం. తనుజ ఈజ్ కన్నడిగా. ప్రతి సంవత్సరం కూడా మాకు ఏంటయ్యా ఈ కర్ణాటక వాళ్ళ గోల, ఏంటి వీళ్ళ దాడి మా మీద, బిగ్ బాస్ తెలుగు వాళ్ళు ఎవరు దొరకట్లేదా నీకు అని బిగ్ బాస్ని ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా బిగ్ బాస్ ఏం కేర్ చేయకుండా కర్ణాటక నుంచి ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు పట్టుకొస్తున్నారు. మా సీజన్లో 4 వచ్చినారు, ఈ సీజన్లో ఈవిడ. బట్ బేసికలీ ఈవిడ్ని ఒక కన్నడిగాగా ఐడెంటిఫై చేయడం, తీసుకెళ్ళడం అనేది ఒక రాజకీయ కోణం కూడా. ఆవిడకి ఓట్లు తగ్గించడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. ఆడపిల్ల గెలవాలి అంటున్నారు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, కర్ణాటక పిల్ల, ఏడపిల్లని గెలిపించండి అనే ఒక ఇదైతే. ఇంకొకటి ఈవిడికి ఉన్న ప్లస్ ఏంటంటే సీరియల్ నుంచి రావడం వల్ల రూరల్ ఆడియన్స్ గట్టిగా సపోర్ట్. ఓకే, వాళ్ళందరూ కూడా ఈవిడితో పాటు ఈవిడ ఏడిస్తే ఏడ్చారు ముద్ద మందారం లాంటి సీరియల్స్లో. ఆ రకంగా లేడీస్ సపోర్ట్ గట్టిగా ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఈవిడ కర్ణాటక అమ్మాయిని అనుకోరు, చక్కగా మన ఇంటి అమ్మాయి అని అనుకుంటారు. ఆవిడ గెలవాలని, ఒక లేడీ విన్నర్ అవ్వాలి. ఇన్నాళ్ళ బిగ్ బాస్లో ఎప్పుడూ కాలేదు, ఒక ఓటీటీ సీజన్ పక్కన పెట్టేస్తే మెయిన్ స్ట్రీమ్ బిగ్ బాస్లో ఎప్పుడు కూడా ఒక అమ్మాయి కాలేదు. ఈసారి అయినా సరే ఆడపిల్లని కానివ్వండి అయ్యా అని చెప్పి చాలామంది ఆ కోణంలో ఆవిడ అవ్వాలని కోరుకుంటున్నా. స్టిల్ షీజ్ ఇన్ 2nd పొజిషన్. ఇక్కడ ఆడియన్స్ 2 రకాలుగా డివైడ్ అవుతారు. జనరల్గా ఆడవాళ్ళు సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు, మగాళ్ళు జబర్దస్తులు ఇట్లాంటివి ఎక్కువ చూస్తుంటారు. ఇది కాకుండా న్యూస్ చూసే ఆడియన్స్ వేరే. ఈ జబర్దస్త్ చూసే ఆడియన్స్ అందరూ కూడా ఇమాన్యుయల్కి, ఈ సీరియల్స్ చూసే ఆడవాళ్ళందరూ కూడా తనుజకి సపోర్ట్ నడుస్తున్నారు. ఇక నెక్స్ట్ కమ్స్ టాప్ 1 కళ్యాణ్. కళ్యాణ్కి ఉన్న పాజిటివ్ ఏంటంటే అసలు అట్టడుగు స్థాయి నుంచి నంబర్ 1కి ఎదిగాడు.
మీరు తనూజ తీసుకుంటే తనూజ గ్రాఫ్ ఎప్పుడు కూడా టాప్ 1 అలాగే ఉంది. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు అదే పొజిషన్ కంటిన్యూ అవుతూ ఇప్పుడు మాత్రం డ్రాప్ అయింది. బట్ కళ్యాణ్ అలా కాదు, ఎవరో తెలియదు, ఎవ్వడికి తెలియదు ఆ మనిషి ఎవరు, ఎప్పుడు ఎక్కడ చూడలేదు. బట్ ఒక సోల్జరు, ఆర్మీలో సర్వ్ చేసే ఒక భరతమాత ముద్దు బిడ్డ. సో అలాంటి మనిషి మెల్లగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్ 1లో తనూజనే పక్కకు తోసి తను కింగ్ పొజిషన్లో నిల్చున్నాడు. ఇది సంథింగ్ ఇట్స్ షోస్. ఈ ఎవరికైనా ఇలాంటి గ్రాఫ్కి మధ్యలో చూస్ చేసుకోవాలనుకుంటే అరే కింద నుంచి పైకి స్థాయికి వచ్చిన వాడే గొప్పడు అనే దీంట్లో. ఇక రెండోది కళ్యాణ్కి కలిసి వస్తున్న రెండోది ఏంటంటే కామనర్ కోణం కాకుండా సోల్జర్ అనే కోణం ఒకటి. జై జవాన్ జై కిసాన్ అన్నారు, ఒకసారి కిసాన్ గెలిపించారు, ఈసారి జవాన్ గెలిపించండి. మూడోది భరణి గారి ఓట్లు అనుకున్నట్టుగా తనూజకి కాకుండా సర్ప్రైజింగ్లీ కళ్యాణ్కి పోలవుతుంది. దీనికి కారణం ఏంటంటే భరణి గారు వెళ్ళిపోతూ బిగ్ బజ్ షోలో విన్నర్ కళ్యాణే అని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే నా సపోర్ట్ కళ్యాణ్కే అన్నట్టుగా. సో ఆయన ఎప్పుడైతే చేయట్లు లేపాడో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్కే ఓట్లు వేస్తున్నారు. దీనికి తోడు భరణి గారు జనసేన కార్యకర్తల మనకు తెలుసు పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ సామాజిక వర్గానికి చెందిన మనిషి కాబట్టి ఆ కోణంలో కూడా ఇతనికి గట్టిగా ఓట్లు పోలవుతున్నాయి. సో కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టుగా ఈయన గెలుపుకి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ వీక్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఐ విల్ ఓట్ ఫర్ డెమన్ పవన్ దాన్ కళ్యాణ్. బట్ స్టిల్ కళ్యాణ్ ఈజ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, సో ఈ 5 మెంబర్స్ మధ్యలో ఇప్పుడు కాంపిటీషన్ ఎట్లా ఉంటుండొచ్చు? అంటే మీరు కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు కదా, సో ఇప్పటి నుంచి ఎలాంటి ఫైట్ వీళ్ళ మధ్యలో ఉంటుంది? ఎవరు స్ట్రాంగ్ వీళ్ళందరిలో? సో వీక్ దగ్గర నుంచి చూద్దాం. టాప్ 5లో ఉన్న లాస్ట్ 5th కంటెస్టెంట్ సంజన ఎంత బాగా ఆడినా కూడా ఆవిడకి జెన్యున్ ఓట్లు తప్ప ఈ రకమైన క్యాస్ట్ బేస్డ్ ఓట్లు కానీ పార్టీ బేస్డ్ ఓట్లు కానీ లేకపోతే ఎవరైనా సరే పెద్ద సెలబ్రిటీ నాగబాబు లాంటి సపోర్టు ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టులు వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పిన వాళ్ళలో కూడా లేదు. ప్యూర్లీ ఆవిడ గేమ్ని నచ్చి ఓట్లు వేసేవాళ్ళే తప్ప ఆవిడ ఇంకా చెప్పాలంటే తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తెలుగు అమ్మాయి కాదు, అయినా కూడా ఆవిడకి ఓట్లు పోలవుతున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ హర్ గేమ్. అది ఆవిడకి ఉన్న ప్లస్ పాయింట్. బట్ ఆవిడకి ఏ రకమైన లోకల్ సపోర్ట్ లేకపోవడం, మన అమ్మాయి కాదు, మన క్యాస్ట్ కాదు, మన పార్టీ కాదు, ఈవిడికి ఏ రకమైన సెలబ్రిటీ సపోర్ట్ లేదు, ఇన్ని ఉన్న ఈ కారణాల వల్ల ఆవిడ 5th ఉంది. లేకపోతే షీ కుడ్ హ్యావ్ గాన్ సమ్ పొజిషన్స్. ఇక నెక్స్ట్ అంటే ఈవిడ ఎలిమినేట్ అయిపోతుంది, మోస్ట్ లైక్లీ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ నలుగురులో ఇక్కడ లాస్ట్ అంటే టాప్ 3కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ టై ఎక్కడ వస్తుందంటే ఇమాన్యుయల్కి డెమాన్ పవన్కి మధ్య ఒక టై వస్తుంది. డెమాన్ పవన్ సర్ప్రైజింగ్లీ 3ర్డ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్, ప్రస్తుతం 4థ్లో ఉన్నాడు. 3ర్డ్లోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్ల. అదే జరిగితే ఇమాన్యుయల్కి పెద్ద సెట్ బ్యాక్. ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా ఎంతో కలలుగా అన్నాడు అట్లీస్ట్ టాప్ 3లోకి వెళ్ళాలని. సో చెప్పలేం, ఎందుకంటే డెమాన్ పవన్ ఈ వీక్ ఇరగదీశాడు. ఇంతకుముందు ఏం జరిగింది అన్నీ మర్చిపోతారు. ఈ స్టేజ్లో జనాలు ఎలా ఉంటారంటే యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ షో. అలా డెమాన్ పవన్కి కలిసి కనుక వచ్చి ఆయన టాప్ 3లోకి వెళ్ళాడంటే ఇమాన్యుయల్ ద ఎంటర్టైనర్ ఆఫ్ ద షో విల్ బి సేయింగ్ బై బై. లేదు ఇదే పోలింగ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇమాన్యుయల్ విల్ బి ఇన్ ద టాప్ 3. సో ఇక్కడ ఇప్పుడు టాప్ 3కి వచ్చాం. ఈ టాప్ 3లో తనూజ, కళ్యాణ్ వాళ్ళ సైకాలజీలు తెలిసిన మనిషిగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరూ సూట్ కేసుల్లో తీసుకోరు, ఆడియన్స్ పోల్లోనే వెళ్దాం అంటారు. మొన్న రీసెంట్గా కూడా చూశారు, తనూజకి 3 లక్షలు ఆఫర్ చేసినా కూడా లేదు నేను ఆడియన్స్ పోల్తోనే వెళ్తానని చెప్పింది, ఛాన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సూట్ కేసు ఇచ్చి ఆ టాప్ 3లో కళ్యాణ్, తనూజ అండ్ డెమాన్ ఉన్నారంటే ముగ్గురు కూడా తీసుకోరు సూట్ కేసు, కామ్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ అదే ఇమాన్యుయల్ కనుక వస్తే సూట్ కేసు తీసుకెళ్తాడు అనే ఒక చిన్న డౌట్. ఎందుకంటే హీఈస్ ప్రాక్టికల్. నేను విన్నర్ కాకపోవచ్చు అనే విషయం ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ ఒక సేఫ్ గేమ్ ఆడుకుంటూనే వచ్చాడు. నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ లోపం ఉంది. దానికి తోడు ఆయన ఎన్నో సీజన్స్ చూస్తున్నాడు కాబట్టి హీ విల్ బీ వైజ్ అండ్ నేను విన్నర్ అవుతానని అనుకోకపోవడం వల్ల ఆయన ఖచ్చితంగా ఇది సూట్ కేసు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనకి మిగిలేది ఇద్దరు, తనూజ అండ్ కళ్యాణ్. మరి ఆడాళ్ళ కోరిక బలంగా నెరవేరుతుందా, లేకపోతే జై జవాన్ జై కిసాన్ అనే టైప్లో ఒక సోల్జర్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతాడా, ఇక్కడ చూడాలి.
ఓకే. ఈసారైనా అమ్మాయి అంటే బిందు మాధవి ఓటీటీలో విన్నర్ అయ్యింది. ఈసారి అమ్మాయి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అదే లాస్ట్ 2లో అదే ఇప్పుడు లాస్ట్ ఈ వీక్లో ఏమవుతుందంటే నిండుకుండను పగలగొట్టినట్టు తనూజ డెమాన్ పవన్ తోటి చాలా రూడ్గా మాట్లాడడం, రూడ్గా బిహేవ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇట్ వోంట్ గో వెల్ విత్ ద ఆడియన్స్. నచ్చే వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇటువంటివి చూస్తారో ఓట్ షిఫ్ట్ చేస్తారు. ఎవరైతే రిసీవింగ్ ఎండ్లో ఉంటారో వాళ్ళకి సింపతి పెరుగుతుంది. సంజనాకి సింపతి పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు నలుగురు ఒకటే అయిపోయారు, సంజన ఒకటే వేరే అయిపోయింది అనే కోణంలో సంజనాకి ఓట్లు పడుతున్నాయి. ఎవరైతే తిట్టించుకుంటారో వాళ్ళ మీద సానుభూతి పడి డెమాన్ పవన్ కూడా ఓట్లు పెరుగుతాయి. సో ఆ కోణంలో ఆవిడ కొంత నెగిటివ్ అయ్యి హూనోస్ ఆవిడ 2 నుంచి 3 కూడా పడిపోవచ్చేమో, చెప్పలేం. బట్ ఆవిడ కనుక ఇది గుర్తుపెట్టుకొని ఈ డ్రామాలు, ఊరికి ఏడవడాలు, ఇటువంటివి ఎక్స్ట్రా అవి పెట్టుకోకుండా ప్యూర్గా ఆట బేసుకుని వెళ్తే సెకండ్ పొజిషన్, మేబీ ఫస్ట్ పొజిషన్ చెప్పలేము. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే 70% కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్, 30 ఛాన్సెస్ తనుజ. ఇన్ని సీజన్స్ నుంచి ఆడియన్స్ గెలిపిస్తున్న వాళ్ళని చూస్తే మీకు ఏ క్వాలిటీ కనిపించింది? ఎక్కడ జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు విన్నర్లో? మంచి ప్రశ్న. యాక్చువల్గా ఎంత గొప్పగా ఆడావు, ఎంత అథ్లెటిక్గా ఆడావు, ఎంత కన్నింగ్గా పాయింట్లు పెట్టావు, వీటన్నిటికీ మించి జనాలు చూసేది ఎంత మంచి క్యారెక్టర్ వీడిది, అమ్మాయిది అనేది ఎక్కువ చూస్తున్నారు. తనుజకి ఉన్న ప్లస్ కూడా ఏంటంటే జస్ట్ వ్యూవర్షిప్ కోసము డ్రెస్సింగ్లో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు, ఎక్కడ కూడా తను మన ఇంటి అమ్మాయి లాగానే చిత్రీకరించింది తప్ప ఈ పాష్ వెస్ట్రన్ డ్రెస్లు వేసేసుకొని నేను ఎంత స్కిన్ చూపిస్తే అంత నన్ను ఎక్కువ చూపిస్తారా అనే కోణంలో ఎక్కడ పోలా ఆమె. ఆ విషయంలో రూరల్ ఆడియన్స్ గట్టిగా సపోర్ట్ వచ్చింది. ఎక్కడ కూడా ఆవిడ మీరు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవియర్ కానీ, అంటే అఫ్కోర్స్ ఏడుపులు ఈ డ్రామా ఇవన్నీ పక్కన పెట్టి దాంట్లో ఆవిడకి చాలా ప్లస్ అయిన పాయింట్ అది తనుజకి. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్లో ఒక ప్రేమ గుణం, ఒక హెల్పింగ్ నేచర్, లేకపోతే ఇతరుల పట్ల సానుభూతి, ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ టాప్ 3లోకి వచ్చారనుకోండి, వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు అంటే క్యారెక్టర్ పరంగా ఎవరి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డెమాన్ పవన్కి గట్టిగా ఉంది, అలాగే ఇమాన్యుయల్ కూడా. నేను చెప్పాలంటే ఇమాన్యుయల్ చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ కలగలిసిన మనిషి ఇమాన్యుయల్. దీనికి తోడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా, విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఈ ఇమాన్యుయల్ లేకపోతే మనం అసలు బిగ్ బాస్ అంతా కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు తప్ప జోకులు కామెడీలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వెరీ ఉన్నాడు చాలా అది. సో ఇమాన్యుయల్ అందరిలోకి చెప్పుకోవచ్చు. కాకపోతే ఇమాన్యుయల్లో కొంత ధైర్యం తగ్గి సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఎక్కువ సార్లు నామినేషన్లోకి రాకపోవడం మనకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టాప్ 3లోకి రావాలంటే ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళలో ఏం మార్చుకుంటే వాళ్ళు టాప్ 3కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మంచి క్వశ్చన్. ఇదేంటంటే కళ్యాణ్ తనూజ భజన చేస్తున్నాడు అనే ఒక ఇది వినబడుతుంది. ఇన్ఫాక్ట్ భరణి గారు పెట్టిన పాయింట్ కూడా అదే. ఆయన వెళ్తూ కళ్యాణం గెలవాలని కోరుకున్నా కూడా భరణి గారు ఒక పాయింట్ చెప్పేసిపోయారు, నువ్వు ఫస్ట్ పప్పెట్ అవ్వడం మాని, తనూజ చేతిలో ఆవిడకి భజన చేయడం మాని, ఈ గేమ్ నువ్వు వాడు. సో ఇది కళ్యాణ్ చేయాల్సిన పని. ఇక తనూజ రూడ్గా బిహేవియర్ చేయడం మానేసి, అనవసరంగా ఏడవడం మానేసి ఆవిడ డిగ్నిఫైడ్గా వెళ్ళడం అనేది, అంటే ఈ తిట్టడాలు అన్నీ ఏడవడాలు పక్కన పెట్టేస్తే షీ విల్ బి మూవింగ్. ఇక డెమాన్ పవన్ ఇప్పుడు రీతు చదువు కూడా లేదు కాబట్టి మంచి గేమ్ వెళ్తున్నాడు, ఆయనకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు, అతనికి ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక ఇమాన్యుయల్ కూడా అంతే, ఇమాన్యుయల్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్, అతనికి చెప్పేది ఏం లేదు. అండ్ సంజన ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఓన్లీ సజెషన్స్ ఫర్ కళ్యాణ్ అండ్ తనుజ. ఓకే, సో సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సీజన్ 1 వచ్చినప్పుడు, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ క్రేజ్ కొన్ని సంవత్సరాల పాటు ఉంది. 2, 3, 4 అట్లా వచ్చేసి మెల్లిగా తగ్గిపోతూ ఉంది వాళ్ళకి. అంటే ఆ సెలబ్రిటీ హోదా ఫస్ట్ సీజన్లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ సీజన్లో వచ్చిన వాళ్ళకి వచ్చినంతగా ఇప్పుడు ఉండట్లేదు అంతా. మేబీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, కాదు. నేను చెప్పాలంటే మీరు సీజన్ 1 కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ విత్ బ్యాంగ్ కాబట్టి అప్పుడు ఏం చేశారు, నిజంగానే పెద్ద సెలబ్రిటీ హీరోలు తీసుకున్నారు. శివ బాలాజీ ఇలాంటి వాళ్ళని కదా తీసుకొచ్చింది.
సో ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి కాబట్టి సెలబ్రిటీలే తీసుకొచ్చారు. ఇప్పుడు శివబాలాజీ బిగ్ బాస్లో వచ్చాడు కాబట్టి శివబాలాజీ, బిగ్ బాస్ లేకపోయినా శివబాలాజీయే కదా. బిగ్ బాస్ వల్ల ఆయన ఏమి ఇది కాదు. సో ఆ సీజన్ 1లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో దానిలో చాలామంది బిగ్ బాస్ లేకపోయినా కూడా అదే హోదాలో ఉన్నారు. బిగ్ బాస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దర్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్కి వెళ్ళి తర్వాత వాళ్ళు అద్భుతమైన స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఎవ్వరు లేరు. ఏ సీజన్లో కూడా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఉండి గ్రాఫిక్ తక్కువని ఇలా లేచిన వాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి ఆ టైంలో ఆ హైప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పోను మీరు అన్నట్టుగా ఫస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ పెరిగే కొద్దీ వాళ్ళ జనాలకి కంటెస్టెంట్ల మీద క్రేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే డిజిటల్ ట్రాఫిక్ పెరిగింది, ఎక్కువ మంది ఇంటర్నెట్లో ఉన్నారు, ఎక్కువ మంది రివ్యూస్ పెరిగారు. పోను పెరగడమే తప్ప తగ్గడం లేదు. సీజన్ 8 కన్నా సీజన్ 9 ఇస్ బిగ్గర్ రీచ్ ఉంటుంది. సీజన్ 7 కన్నా సీజన్ 8, సీజన్ 6 కన్నా సీజన్ 7. ఎందుకంటే మిగతావన్నీ పక్కన పెట్టేస్తే పాపులేషన్ పెరుగుతోంది, దీన్ని చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ 18+ దాటి కొంచెం ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని వచ్చే కొత్త ఫ్రెష్ ఆడియన్స్ ఉంటున్నారు. సో ఇట్ ఆల్ యాడ్స్ అప్ టు ఫ్రెష్ ఆడియన్స్. పోయేదేం లేదు. 50 ఏళ్ళు వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒకసారి హ్యాంగ్ ఓవర్ ఉన్న వాళ్ళు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే వాళ్ళు ఉంటారు తప్ప మీకు ప్రతి సంవత్సరం దీనికి రీచ్ పెరుగుతోంది తప్ప తగ్గడం అనేది లేదు. ఇక గేమ్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ సీజన్ కన్నా ఇది బాగుందా లేదా అనేది వేరే విషయం. బట్ టీఆర్పీలు పెరుగుతున్నాయి, జనాదరణ పెరుగుతోంది, ఆడిన వాళ్ళని గట్టిగా గుర్తుపడుతున్నారు జనాలు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది పోను ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? మీరు ఎవరు కావాలని అనుకుంటున్నారు? అన్ని రకాలుగా డిజర్వింగ్గా ఉన్నది ఇమాన్యుయల్. బట్ కళ్యాణ్కి ప్రస్తుతం ఉంది. కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఆడుకుంటే అతను కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది అంటే అందరూ కూడా ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ చేసి ఉన్నారు, ఇరిటేట్ చేశారు జనాలని. బట్ ఇమాన్యుయల్ ఈజ్ లైక్ అందరినీ నవ్వించాడు, హ్యాపీగానే తీసుకెళ్ళాడు. ఎప్పుడైనా తనకి బాధ వస్తే బాధపడ్డాడు, అంత జెన్యున్గానే అనిపించింది ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఈజ్ రియల్లీ ద డిజర్వింగ్ పర్సన్. సో మీ అనాలిసిస్ కరెక్ట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ us. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.